పరశురాముడు వశిష్ఠ అగస్త్య కాశ్యపుల దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఇలాగే అడిగాడు, ఓ విప్రులారా, నేను పవిత్రుడను కావాలి. పవిత్రుడిని కావటానికి నేను ఏ కర్మ చేయాలి, ఏ దానం చెయ్యాలి, నాకు మంచి మార్గాన్ని చెప్పండి. నన్ను ఏది పవిత్రుడిని చేస్తుంది అని అడిగాడు. ఋషులు ఇలా అన్నారు, ఓ పరశురామ, పాపకర్మలు చేసిన మానవుడు గోవులను, భూమిని, ధనాన్ని దానం చేస్తే పవిత్రుడవుతాడు. అలాగే ఇప్పుడు మరొక పవిత్రమైన మహాదానాన్ని చెబుతున్నాను విను. అది దివ్యమైనది, అద్భుతమైనది. ఆ వస్తువు అగ్ని నుంచి పుట్టింది. దాని పేరు బంగారం. పూర్వం అగ్ని సకల లోకాలను కాల్చి తన రేతస్సుతో దానిని సృష్టించాడు. ఆ సువర్ణ దానం చేస్తే నువ్వు సిద్ధిని పొందుతావన్నాడు. అందుకే భూమిలో దొరికేది అది. ఆ తర్వాత కఠోరమైన నియమాలను పాటించే వశిష్ఠుడు పరశురాముడితో ఇలా అన్నాడు, ఓ రామ, బంగారం అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సువర్ణదానం పరమదానం. అది నీకు తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. బంగారం గురించి చెబుతున్నాను విను. బంగారం అగ్ని సోమ స్వరూపం. దీనిని సందేహం లేకుండా గ్రహించు. మేక అగ్ని, వరుణుడు గొర్రె, గుర్రము మొదలైనవన్నీ సూర్యస్వరూపాలు. ఏనుగులు, మృగాలు, నాగా అంశలు, దున్నపోతులు అసురాంశలు. ఇవంతా కూడా కోళ్ళు, పందులు రాక్షసాంశలు. ఓ భార్గవ రామ, ఆవు, ఎద్దు, పాలు, సోమం మొదలైనవి భూస్వరూపాలు అని స్మృతి చెప్పింది. ఈ జగత్తునంతా మతించి మొదటిగా తేజోరాశి ప్రకటమైంది, అదే బంగారం. ఓ బ్రహ్మర్షి, అది సృష్టిలో పరమోత్తమమైన రత్నం. ఆ కారణం వల్లనే దానిని దేవతలు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, మనుష్యులు ఎంతో ఇష్టంగా ధరిస్తున్నారు. వారు బంగారంతో చేసిన కిరీటాలతో, అంగదాలతో, ఇతర అలంకారాలతో విరాజల్లుతూ ఉంటారు. కనుక పవిత్రమైన సర్వవస్తు సముదాయం కన్నా బంగారం పరమ పవిత్రమైనదిగా భావించబడుతుంది. భూమి కన్నా, గోవుల కన్నా, రత్నాల కన్నా బంగారం పవిత్రమైనదని గ్రహించు. భూమిని, గోవులను మరేదైనా ఇవ్వవచ్చు, కానీ సువర్ణదానం వీటన్నిటినీ మించిపోతుంది. సువర్ణమే తీసుకొని ఇవ్వాలని చెప్పారు ఇక్కడ. మంచి మేల్మి బంగారం, అది పరమదానం. సువర్ణదానం అక్షయమైనది. కనుక పావనమైన ఈ బంగారాన్ని దానమివ్వు. శుద్ధమైనది, శుద్ధ బంగారు, ప్యూర్ బంగారు. అందుకే అన్ని దక్షిణలలో బంగారాన్ని తప్పకుండా దానం చేయాలని చెప్పాడు. అన్ని దీక్షల్లో కూడా సువర్ణ దానం చేసిన వారు సకల దానాలను చేసిన వారు అవుతారు. దేవతాస్తే ప్రయచ్చంతి, దేవతాస్తే ప్రయచ్చంతి, ఏ సువర్ణం దదత్యత, ఏ సువర్ణం దదత్యత, అగ్నిర్హి దేవత సర్వాగ, అగ్నిర్హి దేవత సర్వాగ, సువర్ణంచ తదాత్మకం. సువర్ణదానం చేసిన వారు దేవతలను కూడా దానమిచ్చినట్లే అవుతుంది. దేవతలు, ఎందుకంటే అగ్నిదేవుడు సర్వదేవతా స్వరూపుడు కదా. సువర్ణం అగ్ని స్వరూపం కనుక సువర్ణ దానం చేస్తే సకల దేవతా దానం చేసినట్లు అవుతుంది. అందుకే బంగారు దానాన్ని మించిన దానం లేదు. ఓ బ్రహ్మర్షి, హిమాలయం పైన శివుడికి పార్వతితో పెళ్లి జరిగినప్పుడు వారిద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక అద్భుతమైన కథ జరిగింది. ఒకనాడు శివుడు, ఉమాదేవి కైలాసగిరిపై కూర్చొని ఉన్నారు. అప్పుడక్కడికి ఎంతో ఉద్వేగంతో దేవతలందరూ వచ్చి నమస్కారం చేసి శివుడితో ఇలా అన్నారు, ఓ దేవా, నీ తేజస్సు అమోఘం. అలాగే ఈ ఉమ తేజస్సు కూడా అలాంటిదే. కనుక మీ సంగతి బలిష్టమవుతుంది. అంటే కనుక మీ సంతతి ఏమేముందో ఆ సంతతి అంతా బలిష్టమవుతుంది. 3 లోకాల్లోనూ అది దేనిని మిగల్చదు కూడా. కనుక నీ పాదాలపై పడిన మాకు వరాన్ని ఇవ్వు. 3 లోకాలు మేలు కోసమే మేము ఈ వరాన్ని కోరుతున్నాం. స్వామి, నీ పరమ తేజస్సును నిగ్రహించుకో. మీరిద్దరూ త్రిలోక సారభూతులు. మీరు లోకాన్ని తపింపజేస్తారు.
కనుక మీ ఇద్దరికీ పుట్టిన కొడుకు నిశ్చయంగా దేవతలను కూడా ఓడిస్తాడు. నీ తేజస్సును భూమి, ఆకాశం, స్వర్గం ఇవన్నీ కలిసి కూడా భరించలేవు. ఈ విశ్వమంతా నీ తేజస్సుతో కాలిపోతుంది. ఇది మా నమ్మకం. ఓ ప్రభు, దయ చూపించు. లోకానికి ఇంత ప్రమాదం ఉంది కనుక నీకు ఉమాదేవి ద్వారా పుత్రుడు పుట్టకూడదు. నీ ఉత్తమ తేజస్సును ధైర్యంతో నిగ్రహించు అని ప్రార్థించారు. అప్పుడు శివుడు, దేవతలారా భయపడకండి, మీ కోరినట్లుగానే జరుగుతుంది అన్నారు. తర్వాత శివుడు తన రేతస్సును పైకి పంపించాడు. అప్పటి నుండి శివుడు ఊర్ధ్వరేతస్కుడు, నామంలో వస్తుంది కదా ఊర్ధ్వరేతస్కుడు అయ్యాడు. దానివల్ల సంతానం కలగకపోయేసరికి రుద్రాణి కోపించింది. శ్రీ స్వభావాన్ని బట్టి అప్పుడు ఆ తల్లి దేవతలతో ఇలా పరుషంగా మాట్లాడింది. ఓ దేవతలారా, నా భర్తకు సంతానాపేక్ష ఉంది. మీరు ఆయన కోరికను తొలగించారు. దేవతలారా, మీరు నాకు సంతానం లేకుండా చేశారు కనుక ఇక మీరెవరికీ సంతానం కలగదు, మీకు పిల్లలు పుట్టరు అని శపించింది. అదృష్టం కొద్దీ ఆ సమయంలో అక్కడ అగ్నిదేవుడు లేడు, మిగతా దేవతలందరూ ఉన్నారు. అమ్మవారు ఇచ్చిన ఆ శాపం వల్ల అలా అక్కడ ఉన్న దేవతలు సంతానహీనులు అయ్యారు. అప్పుడు రుద్రుడు తన సాటి లేని ఆ తేజస్సును అలాగే ధరించాడు. అయితే దానిలో కొంచెం జారి అక్కడే నేలపై పడింది. అది అగ్నిలో పడి పెరుగుతూ అద్భుతంగా పైకి ప్రాకింది. ఆ తేజస్సు ఒక స్వయంభూలాగా ప్రకటమైంది. అదే సమయంలో తారకుడు అనే అసురుడు పుట్టాడు. ఆ అసురుడు ఇంద్రుడు మొదలైన దేవతలను ఎంతగానో బాధించసాగాడు. ఆ దైత్యుని పరాక్రమానికి ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినులు, సాధ్యులు అందరూ కూడా బెదిరిపోయారు. ఇక అసురులందరూ విజృంభించి దేవతల స్థానాలను, విమానాలను దొంగలించారు. నగరాలను, ఋషుల ఆశ్రమాలను అపహరించారు. అప్పుడు సకల దేవతలు, ఋషులు దీనులైపోయారు. బ్రహ్మదేవుడిని శరణు కోరారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 85వ అధ్యాయం. సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఎంత గొప్పదో చూడండి, ఎంత ప్రభావం కలదో చూడండి. అందుకే మనం వనపర్వంలో కుమార సంభవం గురించి చెప్పుకున్నాం, మళ్ళీ శల్యపర్వంలో చెప్పుకున్నాం, మిగతా పర్వాలలో సూక్ష్మంగా స్మరణ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. లోకానికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చాలా అవసరం కనుక ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా స్మరించాడు వ్యాసుడు. రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా స్మరించాడు. కనుక మనం కూడా స్వామి చరిత్రను మళ్ళీ విందాం. ఎన్ని మాటలు విన్నా తప్పులేదు. దేవతలు బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు. ఓ ప్రభు, తారకాసురుడు నీ నుంచే వరాలను పొందాడు కదా, దేవతలను, ఋషులను బాధ పెడుతున్నాడు. ఆ రాక్షసుడిని వధించే ఏర్పాటు చెయ్యి. ఓ పితామహ, తారకుడి వల్ల మాకెంతో భయం కలుగుతోంది, మమ్మల్ని కాపాడు, మాకిక మరో దారి లేదు, నువ్వే మాకు గతి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు. ఓ దేవతలారా, నాకు ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ కాదు. నాకు సకల ప్రాణులు సమానమే. అయితే వారెవరైనా సరే ఆ అధర్మాన్ని చేస్తుంటే ఇష్టపడను, చూస్తూ ఊరుకోను. తారకుడు దేవ ఋషి గణాలను బాధిస్తున్నాడు. మీరు వెంటనే ఆ తారకుడిని చంపండి. వేదాలు, ధర్మం విచ్ఛిన్నమైపోకూడదు. ఈ విషయంలో నేను ముందుగానే ఒక ఆలోచన చేశాను కనుక మీరు చింతించకండి అన్నాడు. అప్పుడు దేవతలు ఇలా అన్నారు. ఓ బ్రహ్మదేవా, మీరు వరం ఇచ్చినందువల్ల ఆ రాక్షసుడు బలంతో గర్విస్తున్నాడు కనుక మేము అతడితో యుద్ధం చేయలేము, మేము అతడిని చంపలేము. ఇక ఆ తారకుడు ఎలా మరణిస్తాడు? ఓ దేవా, ఆ తారకుడు దేవతలు, అసురులు, రాక్షసులు తనను చంపకూడదని మీ నుంచే వరాన్ని పొందాడు. పైగా మేము చేసిన తొందరపాటు చర్య వల్ల రుద్రానికి కోపం కూడా వచ్చింది, మాకెవ్వరికీ పిల్లలు పుట్టరు అని శపించింది అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ దేవతలారా, భయపడకండి. ఆ తల్లి శపించే సమయంలో
అగ్నిదేవుడు మీలో లేడు. కనుక అగ్నిదేవుడు దైత్యవధ కోసం సంతానాన్ని కంటాడు. తారకాసుడు సకల దేవతలను, దానవులను, రాక్షసులను, మనుష్యులను, గంధర్వులను, నాగులను, పక్షులను అతిక్రమించి మిమ్మల్ని భయపెడుతున్నాడు. ఆ తారకుణ్ణి ఇతర రాక్షసులు కూడా అగ్నిపుత్రుడు తన శక్తితో సంహరిస్తాడు. సనాతన సంకల్పమే కామం అని పిలువబడుతుంది. ఆ కామంతోనే రుద్ర తేజస్సు జారి అగ్నిలో పడింది. దాన్ని అగ్నిదేవుడు గ్రహించాడు. ఆ మహా తేజస్సు రెండవ అగ్నిలాగా ఉంది. దానిని అగ్నిదేవుడు గంగలో ప్రతిష్ఠిస్తాడు. అలా కుమారునిగా పుట్టిస్తాడు. ఆ కుమారుడే మీ శత్రువులను సంహరిస్తాడు. కనుక దేవతలారా, అగ్నిపుత్రుడు మీ భయాన్ని తొలగిస్తాడు. వెళ్ళండి, ఇప్పుడు మీరు అగ్నిని వెతకండి. మీ పనిని సాధించుకోవటానికి అగ్నిని ఈరోజే ఆజ్ఞాపించండి. ఓ పుణ్యాత్ములారా, నేను మీకు తారకాసుర వధోపాయాన్ని చెప్పాను. తేజస్వుల శాపం తేజస్వులపై ప్రభావాన్ని చూపలేదు. అగ్నిదేవుడు తేజస్వి కనుక శాపం ఆయనపై పని చేయదు. బలం కూడా తనను మించిన బలాన్ని తాకితే బలహీనమైపోతుంది. తపస్సుల కామం, సంకల్పం అభిరుచి అని చెప్పబడుతూ ఉంటాయి. అది సనాతనం. అది అవధ్యులను, వరదాతలను కూడా చంపుతుంది. అగ్ని సర్వవ్యాపి, సర్వభావనుడు, అందరి హృదయాలలో శయనించి ఉంటాడు. ఆయన సమర్థుడు, రుద్రుడి కన్నా పెద్దవాడు. ఆ అగ్ని దేవుణ్ణి వెంటనే వెతకండి. ఆ దేవుడే మీ మనస్సులోని కోరికను తీరుస్తాడన్నారు. దేవతలు ఆ మాటలు విని అగ్ని వెతకటానికి బయలుదేరారు. ఆ తర్వాత దేవతలతో కలిసి ఋషులు కూడా అగ్నిదేవుణ్ణి దర్శించాలని కోరుకుంటూ 3 లోకాలలోనూ వెతకసాగారు. అలా అందరూ అన్ని లోకాలు తిరుగుసాగారు. అయితే అగ్నిదేవుడు మాత్రం తనలో తాను లీనం చేసుకొని దాక్కొని ఉన్నాడు. అందుచేత వారెవరూ అగ్నిదేవుణ్ణి చూడలేకపోయారు. అగ్ని కనిపించనందువల్ల దేవతలందరూ ఎంతో భయపడ్డారు. అప్పుడు వారికి ఆ సమయంలో ఒక కప్ప కనిపించింది. నీటిలో బాగా సంచరించే ఆ జలచరం రసాతలం అడుగు నుండి పైకి వచ్చింది. అది అగ్ని తేజస్సును తప్పిస్తూ వేడికి కలత చెంది ఉంది. ఆ కప్ప దేవతలను చూసి ఇలా అన్నది, ఓ దేవతలారా, అగ్నిదేవుడు ఇప్పుడు రసాతలంలో నివసిస్తున్నాడు. ఆ అగ్ని వేడికి తట్టుకోలేక నేను కలతపడి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆయన తన తేజస్సులను నీటిలో కలిపేసి నీటిలో హాయిగా నిద్రిస్తున్నాడు. ఆ తేజస్సుతో మేము తప్పించిపోతున్నాం. కనుక ఓ దేవతలారా, మీరు ఆ అగ్నిని చూడాలని అనుకుంటే, ఆయనతో మీకు పని ఉంటే వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి. అగ్ని భయం వల్ల మేము మరొక చోటికి వెళుతున్నాం అని కప్ప వేగంగా నీటిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో సర్వవ్యాపి అయినటువంటి అగ్నిదేవుడికి కప్ప గురించి తెలిసింది. అది తన గురించి దేవతలకు చాడీలు చెప్పినట్లుగా ఆయన గ్రహించాడు. వెంటనే అగ్నిదేవుడు దాని దగ్గరకు వచ్చి, ఓ మండూకమా, నీకిక రుచి అనేది తెలియదు అని శపించాడు. పాపం వెంటనే వేగంగా మరో చోట నివసించాలని వెళ్ళిపోయాడు. కానీ ఆయన దేవతలకు మాత్రం ప్రత్యక్షం కాలేదు. ఓ పరశురామ, దేవతలప్పుడు మండూకాలపై దయ చూపారు. ఆ విషయాన్ని కూడా వివరంగా చెబుతాను విను. దేవతలు కప్పలతో ఇలా అన్నారు, మీరు అగ్నిశాపం వల్ల నాలుకను కోల్పోయి రుచికి దూరమైనా కూడా అనేక విధాలుగా మీరు శబ్దాన్ని ఉచ్చరింపగలుగుతారు. నిజమే, రుచికి దూరమైనారు. బిలంలో నివసించే సమయంలో మీరు ఆహారం లేకుండా అచేతనంగా ప్రాణరహితంగా ఎండిపోయినా కూడా మిమ్మల్ని భూమి ధరించి ప్రాణాలతో నిలుపుతుంది. దట్టమైన చీకటి గల రాత్రి వేళలో కూడా మీరు సంచరిస్తారని కప్పలకు వరమిచ్చారు. కప్పల వరం. తర్వాత దేవతలు మళ్ళీ అగ్నిదేవుడి కోసం ఈ భూమి మీద వెతికారు. అగ్నిదేవుడు మాత్రం కనిపించలేదు. కానీ వారికి ఐరావతం వంటి ఒక ఏనుగు కనిపించింది. అది దేవతల్లో ఇలా అంది, ఓ దేవతలారా, అగ్నిదేవుడు అశ్వత్థ వృక్షంలో ఉన్నాడన్నది. సర్వవ్యాపి అయిన అగ్నిదేవుడు మళ్ళీ ఆ ఏనుగు మాటను కూడా విన్నాడు.
కోపించి, ఓ ఏనుగులారా, ఇక నుంచి మీ నాలుక వెనుకకు తిరిగి ఉంటుంది అని ఏనుగులను అన్నిటినీ శపించాడు. వెంటనే అశ్వత్థ వృక్షం నుండి బయటకు వచ్చి నిద్రించాలనే కోరికతో శమీ వృక్షంలోకి ప్రవేశించాడు. అప్పుడు దేవతలు అగ్నిదేవుడు శపించిన ఏనుగులను చూసి జాలిపడ్డారు. వాటిపై దయతలిచి ఇలా అన్నారు, ఓ ఏనుగులారా, మీ నాలుక వెనక్కు తిరిగి ఉన్నా మీరు అన్ని ఆహారాలను తింటారు. అవ్యక్తాక్షరాలతో సరిగ్గా ప్రకటం కాని మాటలతో మీరు పెద్దగా మాట్లాడుతారు అని అనుగ్రహించారు. తర్వాత దేవతలు మళ్ళీ అగ్ని గురించి వెతికారు. అప్పుడు ఒక చిలుక దేవతలను చూసి ఇలా అంది, దేవతలారా, అగ్నిదేవుడు అశ్వత్థ వృక్షం నుండి బయటకు వచ్చి శమీ వృక్షంలోకి వెళ్ళాడు అంది. వెంటనే దేవతలు శమీ వృక్షం వైపు పరిగెత్తారు. ఇంతలో ఈ రహస్యం కూడా అగ్నిదేవుడికి తెలిసిపోయింది. వెంటనే అగ్ని చిలుకతో, ఇక నుంచి మీ చిలుకలందరికీ మాటలు రాకుండుగాక, మీ నాలుక కూడా తిరగబడుతుంది అని శపించాడు. అప్పుడు దేవతలు తమకు సహాయం చేసిన చిలుకపై దయతలిచి చిలుకతో ఇలా అన్నారు, నువ్వు చిలుకగా ఉన్న నీ వాక్కు పూర్తిగా నశించదు. నీకు నాలుక తిరగబడినా నీ మాట మధురంగానే ఉంటుంది. పిల్లల మాటలు పెద్దలకు రుచించినట్లు నీ మాట అవ్యక్త మధురంగా అద్భుతంగా ఉంటుంది అని వరం ఇచ్చారు. తర్వాత దేవతలు శమీ వృక్షంలో ఉన్నటువంటి అగ్నిదేవుణ్ణి గుర్తించారు. శమీ వృక్షాన్ని అన్ని పనుల్లోనూ అగ్నికి పవిత్రమైన స్థానంగా చేశారు. అప్పటి నుంచే అగ్నిదేవుడు ఇంకెక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎన్ని చోట్ల వెళ్ళేది పాపం, ఎన్ని ఇండ్లో చేంజ్ చేసుకొని వెళ్ళేది, చాలా అయిపోయింది. అప్పటి నుంచే అగ్నిదేవుడు శమీ వృక్షంలో కనిపించాడు. మానవులు నిప్పు పుట్టించటానికి శమీ వృక్షాన్నే ఉపయోగంగా స్వీకరించారు. ఓ పరశురామ, రసాతలంలో అగ్ని తాకి పడుకొని ఉన్న నీళ్లు అగ్ని తేజస్సుతో వేడెక్కాయి. అవి పర్వతం మీద నుండి జారిపడే శలయేళ్ల రూపంలో తమ వేడిని విడుస్తూ ఉంటాయి. ఇక అగ్నిదేవుడు తన వద్దకు వచ్చిన దేవతలను చూసి బాధపడ్డాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారని నేను ఎత్తుకుంటూ, ఎందుకు ఎన్ని తిప్పలు పెట్టారు నాకు అని అడిగాడు. అప్పుడు దేవతలు, మహర్షులు అందరూ ఇలా అన్నారు, ఓ దేవా, నువ్వు ఒక పని చేయాలి, దాన్ని నువ్వు ఒక్కడివే చేయగలవు అన్నారు. అప్పుడు అగ్ని ఇలా అన్నాడు, ఓ దేవతలారా, దేవకార్యం చాలా మంచిది కనుక మీ పని ఏమిటో చెప్పండి, తప్పకుండా చేస్తాను, ఆలోచించకుండా ఆజ్ఞాపించండి అన్నాడు. పాపం ఎత్తుకొని వచ్చారు ఎక్కడి నుంచో. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, ఓ అగ్నిదేవ, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలలో తారకాసుడు బాగా పొగరెక్కిపోయాడు. అమిత బలవంతుడై అందరినీ బాధిస్తున్నాడు కనుక అతడిని చంపాలి. ఓ దేవా, ఈ దేవగణాలను, ప్రజాపతి గణాలను, ఋషి గణాలను రక్షించాలి కనుక నువ్వు తేజస్వి వీరుడైన ఒక పుత్రుణ్ణి పొందు. అతడు మాకు తారకుడి వల్ల కలిగే భయాన్ని పోగొడతాడు. పార్వతీదేవి చేత మేము శపించబడ్డాం, అందుచేత మాకు మీ రేతస్సు తప్ప మరో గతి లేదు, నీ రేతస్సు మాత్రమే కనుక ఓ ప్రభు మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. అగ్నిదేవుడు సంతోషంగా అంగీకరించి అలాగే అని ఒప్పుకొన్నాడు. తర్వాత అగ్నిదేవుడు గంగానది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అగ్ని గంగను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అగ్ని తనలోని శివ తేజస్సును గంగాదేవిలోకి ప్రవేశపెట్టాడు. గంగ గర్భాన్ని ధరించింది. ఆ గర్భం గంగ కడుపులో వృద్ధి చెందింది. గంగ మాత్రం శివుడి తేజస్సును భరించలేకపోయింది. ఆమె మనస్సు కలత చెందింది. ఇక ఆ తేజస్సును సహించలేని పరిస్థితికి వచ్చింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.